హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వీడియోలో కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళ కోసం మంచి రెసిపీ చూపించబోతున్నాను. కాకరకాయ అమ్మో నాకు వద్దు బాబోయ్ అనేవాళ్ళు కూడా వారానికి ఒక్కసారైనా ఇలా చేసి పెట్టమంటారు. అంత బాగుంటుంది కాకరకాయ వేపుడు. ముందుగా కాకరకాయల్ని లైట్గా పొట్టు తీసేసుకొని లోపల గింజలు తీసేసుకొని ఈ విధంగా రౌండ్గా రింగ్స్లా కట్ తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. కొంచెం ఉప్పు పసుపు వేసి ఈ విధంగా ముక్కలకి పట్టించుకొని ఆ తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే కాస్త మెత్తబడతాయి కాకరకాయ ముక్కలు. ఆ తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసి అందులో ఉన్న రసం అంతా కూడా తీసేసుకోవాలి. ఆ రసం వల్లే మనకి చేదు అనేది ఎక్కువగా అనిపిస్తుందండి. ఇప్పుడు కాకరకాయల రసం చూసారా, ఈ విధంగా సపరేట్ చేసాం కదా. ఈ కాకరకాయలన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇప్పుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చేలాగా కాకరకాయ వేపుడు చేసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి డైరెక్ట్గా కాకరకాయ పీసులు వేసేయాలి. ఫస్ట్ మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కాకరకాయలు రంగు మారి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. కాకరకాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ పట్టవండి. చిన్న ఉల్లిపాయ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఆయిల్లో ఉల్లిపాయలు కాకరకాయ ముక్కలు చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని కారం అయితే 1 స్పూన్ వరకు పడుతుందండి. కాకరకాయ ఫ్రైకి కారం అనేది చాలా తక్కువగా పడుతుంది. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ చూసి యాడ్ చేసుకోండి. నేను చెప్పిన టిప్స్తో కాకరకాయ ఫ్రై చేస్తే మీకు అసలు చేదు అనేది తెలియదు, అంత బాగుంటుంది. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకొని ఈ విధంగా మనము ఫైనల్లో కాస్త కరివేపాకు అయితే వేసేసుకోవాలి. ఇందులో కొత్తిమీర అవేం అవసరం లేదండి. ఈ విధంగా రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలో తినండి, సూపర్ ఉంటుంది.